శ్రీ విఘ్నేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. మహాసరస్వతి నమః. నమస్కారం అండి. ఈరోజు చాలామంది నాకు పెట్టిన మెసేజ్లు, ఫోన్లు వాళ్ళు అడిగేటి ఏమిటంటే, శని ప్రభావం గురుగారు నాకు శని నడుస్తుందని చెప్తున్నారు పూజారులు అని అడిగారు. మకర రాశికి, కుంభరాశికి, మీనరాశికి ప్రస్తుతానికి ఏలినాటి శని నడుస్తుంది గోచార రీత్యా. ఈ ఏలినాటి శని జరిగినప్పుడు ఏం జరుగుతుంది? మరి 3 రాశులకు ఒకే తీరుగా ఉంటుందా? ఉండదు. ఎందుకనంటే ఇప్పుడు కుంభరాశిలో ఉన్నాడు శని భగవానుడు, మధ్యంలో ఉన్నాడు. అంటే కుంభరాశి వారికి బ్రహ్మాండంగా శని వల్ల ఇబ్బందిదాయకంగా అవుతుంది. అయినా భయపడవలసిన అవసరం లేదు. ఎందుకనంటే శని భగవానుడు కర్మాచార్యుడు, నీ చేత పనులు చేయిస్తాడు, కష్టపెట్టిస్తాడు, కానీ ఒక స్వచ్ఛమైన ప్రతిఫలాన్ని ఇచ్చిపోతాడు. మకర రాశి వారికి ఇంకొక సంవత్సరంన్నర అయిందంటే అతను మీనరాశిలోకి వెళ్ళిపోతుంది. కానీ వెళ్ళే ముందు ఏదైనా ప్రతిఫలాన్ని ఇవ్వడం శని భగవాని లక్షణం. ఒక మంచి స్థిరమైన ప్రతిఫలాన్ని ఇచ్చి నిన్ను ఆనందింపజేస్తాడు, జీవితాంతం గుర్తుండే విషయాన్ని చేస్తాడు. అలాగే నీలో గనక సరి అయిన జ్ఞానం లేక దుర్వ్యసనాలు ఉండి, జూదరిగా ఉండి, ఎవరిని పడితే వారిని తిడితే నిన్ను అధపాతాలను తొక్కేస్తాడు. గత జన్మలో పాపాలను ప్రక్షాళన చేస్తూ ఈ జన్మలో చేసే పాపాలను ఇక్కడనే కడతెరిచిపోతాడు శని భగవానుడు. అయోమయంలో పడేస్తాడు. చెప్పులు లేకుండా చేసేసి బట్టలు చిరిగట్టి చేస్తాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, శని భగవానుడు వచ్చాడనంటే మనను క్రమశిక్షణా పరునుగా చేసేందుకు వచ్చాడని గమనించాలి. ఓపికగా ఉండాలి, ప్రతి వారితో చక్కగా మాట్లాడాలి, పెద్దలకు గౌరవం ఇవ్వాలి, ప్రతి చిన్నవాడిని కూడా మనం గొప్ప భావంతో చూడాలి. అహంకారం కానీ గర్వం కానీ ఉన్నదనుకోండి, మిమ్మల్ని అధపాతాలను తొక్కేస్తాడు శని భగవానుడు. అదే జరుగుతుంది ఇప్పుడు. ఇకపోతే మీనరాశి వారికి అయితే ఇంకా ఇబ్బందిదాయకమే. ఎందుకనంటే కుంభరాశిలో ఉన్న శని మీనరాశి వారికి వర్తిస్తుంది. మీనరాశిలో ఇంకా రాహు ఉన్నాడు. 2 గ్రహాలు, బలమైన గ్రహాలు, దుష్ట గ్రహాలు మీనరాశి వారిని ఇబ్బందికరంగా చేస్తున్నాయి. సంవత్సర కాలం రాహు ఇబ్బందికరంగా చేస్తాడు. మీరు ఏమి చేసినా కానీ ఏ పని జరగనివ్వడు, ఇబ్బందిదాయకంగా చేస్తాడు. కొంచెం మకర రాశి వారికి నయం, కుంభరాశి వారికి మధ్యస్థంగా ఉంది. కాబట్టి ఏలినాటి శని వచ్చినప్పుడు ముఖ్యంగా 30 సంవత్సరాల లోపు ఉన్న యువకులు ఎవరైనా కానీ తగు జాగ్రత్తలలో ఉండాలి. వివాహాలు ఆగిపోతాయి, వ్యాపారాలు కుంటుపడిపోతాయి, యాక్సిడెంట్లు అవుతాయి, కుటుంబం విచ్ఛిన్నమవుతుంది, అప్పుల పాలు చేస్తాడు. ఈ పని చేయి బ్రహ్మాండంగా ఉన్నది అనిపిస్తుంది, లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టిస్తాడు, ఖతమైపోతుంది. ఇంకా మీనరాశి వారికి అయితే అందులో రాహు ఉన్నాడు కాబట్టి మిమ్మల్ని అంతే భ్రమపూర్వకంగా చూపెడతాడు. ఆహా, ఇందులో కనుక పెట్టుబడులు కనుక పెట్టామనుకో, షేర్ మార్కెట్లో 1,00,000 పెడితే 10 లక్షలు వస్తాయని భ్రమ కలిగిస్తాడు. మొత్తం మాయం చేసేస్తాడు. కాబట్టి మీనరాశి వారు బాగా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇకపోతే ఈ శని వల్ల మనకు నష్టాలు జరుగుతున్నాయి. దాని నివారణ మార్గం ప్రతిసారి అందరూ తెలిసిన విషయమే. ఏ పూజారి దగ్గరికి వెళ్ళినా రుద్రాభిషేకం చేయమనంటాడు, ఏ పూజారి దగ్గరికి వెళ్ళినా కానీ తైలాభిషేకం చేయమంటాడు, శని మంత్రాన్ని చదవమంటాడు. దాంతోపాటు నేనేం చెప్తానంటే, ఓపిక తెచ్చుకొని శని యంత్రాన్ని పూజ చేయాలి. శని యంత్రం అని అంటే ఒక రాగి రేకు పైన శని యొక్క యంత్రాన్ని బీజాక్షరాలను చెక్కడం జరుగుతూ ఉంటుంది. చెక్కిన దాన్ని, ఆ శని భగవాని మంత్రాన్ని 1800 సార్లు ఆ పూర్తి మంత్రాన్ని మీ గోత్రనామాలతో జపం చేయడం జరుగుతుంది. 5 రోజులు గావ్యాదివాసం అంటే గావ్యాదివాసము, జలాదివాసము, పుష్పాదివాసము, సుగంధాదివాసము, షోడచ ఉపచారాలు 6 రకాల ఉపచారాలు చేసి హోమం దగ్గర పెట్టి దానికి కంకణాన్ని కట్టి మీకు అందిస్తారు. కావలసిన వారు ఎవరుంటే చెప్పండి. దాన్ని 18 రోజులు నేనిచ్చిన మంత్రాన్ని స్మరిస్తూ ధూపదీప నైవేద్యాలు పెట్టి 18 రోజుల అనంతరం పారే నీటిలో వేయండి. శని భగవానుడు సంతోషిస్తాడు. ఆ శని మంత్ర ఉచ్చారణం వల్ల మీ జీవితాలలో కష్టాలు తొలగిపోతాయి. అద్భుతంగా ఉంటుంది అది. అంత బాగా కష్టపడుతున్నామని అనుకున్న వారు అది చేయండి, తప్పదు అది.
సరే గుడికి వెళ్ళి తైలాభిషేకం చేసే పద్ధతి అది, కానీ యంత్రం ద్వారా చేసినప్పుడు ఏం జరుగుతుందనంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి, స్పీడ్గా అవుతుంది. యంత్రం అంటేనే స్పీడప్ అని అర్థం, కదలికతో కూడింది. ఎందుకు చెప్తున్నాను ప్రత్యేకంగా దీని యంత్రమే కావాలని అంటే, ప్రతి దేవాలయంలో కూడా యంత్రశక్తి వల్లనే నడుస్తుంది. యంత్రం అనేది చాలా శక్తివంతమైంది కాబట్టి యంత్రం ద్వారా ఫలితాలు లభిస్తాయి. కాబట్టి మీ కష్టాలు బాగా ఉన్నాయని అనుకుంటే ఖచ్చితంగా మీరు ఈ కింది నెంబర్ ఫోన్ చేయండి, మీ గోత్రనామాలు చెప్పండి, నాతోటి మాట్లాడండి. దానికి కావాల్సిన యంత్రాన్ని మీ అడ్రస్కు పెడతాను, మీ ఎలా చెప్పాలో ఏం చేయాలో చెప్తాను, సులభంగా పని అయిపోతుంది. ఇకపోతే శని కలిగినప్పుడు మనకు జరిగే నష్టాలలో ముఖ్యమైన నష్టం ఆర్థికంగా నష్టపోవడం జరుగుతూ ఉంటుంది. కుటుంబంలో చికాకులు అయిపోతాయి. ఈ శని వచ్చినప్పుడు మనల్ని అందరు చీదరించుకుంటాడు, సమాజంలో అందరు చీదరించుకుంటారు. అప్పుడే మనం ఖచ్చితంగా నిలదొక్కుకోవాలి, మన జీవితాన్ని అప్పుడే జాగ్రత్తగా ఉండాలి. ఇతరులతో సంభాషించడం కానీ, దైవ కార్యక్రమంలో పాల్గొంటూ ఉండాలి. ఎవరైనా చెవిటి మూగ కుంటివారు ఉండేటి వారి సహాయం చేయాలి. మీ దగ్గర ఉంటేనే, నేను డబ్బులు పెట్టి వెచ్చించి మీరు అప్పులు చేసి చేయమని చెప్పట్లేదు నేను. మీ వంతు కృషిగా మీరు చేయండి, అనాథలకు దానం చేయండి, కంబళ్లను పంచండి, ఏదైనా నూతన వస్త్రాలు ఎవరికైనా లేకపోతే వారికి ఇవ్వండి, పేదవారికి ఇవ్వండి, ఉన్నవారికి కాదు. మీ బంధువులకు ఇచ్చేసి ఇన్ని పెట్టాను కదా కాదు. సహాయ గుణాన్ని చేయండి, సేవా కార్యక్రమంలో పాల్గొనండి, నిరంతరం పరిశుభ్రంగా ఉండే ప్రయత్నం చేయండి. చేస్తూ ఈ శని యంత్రాన్ని పూజ చేయండి. వీలైతే మీకు ఈ శని నడుస్తుంది 7.5 సంవత్సరాల కాలం అనుకున్నప్పుడు నక్షత్రాధిపతి వద్దు, రాశాధిపతి వద్దు, ఏది వద్దు, ఒక నీలపు రత్నాన్ని లాకెట్గా ధరించండి. ఉంగరం కంటే లాకెట్ బెస్ట్ అని చెప్తాను నేను, ఎందుకంటే అపరిశుభ్రమైన ప్రాంతాలలో తిరుగుతుంటుంది చెయ్యి, కానీ మనకు లాకెట్లో ఉంటే పరిశుభ్రంగా ఆరోగ్యంగా ఉంటుంది. అది ఇంకొక విషయం, ఈ ఏలినాటి శని కాకుండా ఎవరి జాతకంలోనైనా కానీ శని నీచపడ్డాడు అనుకోండి ఇబ్బందికరంగా ఉంటుంది. నీచస్థానం అంటే మేషరాశిలో కనుక శని ఉంటే అది నీచస్థానం కింద పరిగణింపడం జరుగుతుంది. ఇంకా అష్టమ శని వల్ల కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. తన రాశి నుండి ఏదైతే రాశి ఉంటుందో ఆ రాశి నుంచి 8వ ఇంట్లో కనుక శని ఉంటే ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి శని యొక్క బాధలు ఇంత అంత నేను చెప్పలేను. గతంలో ఇలాంటి సమస్యలు ఉన్న వారికి ఇదే విధంగా యంత్రంతో చేశాము, చాలా సంతోషంగా ఉన్నాం గురుగారు అన్నారు. అందులో మీరు కూడా ఉండవచ్చు కదా, ప్రయత్నం చేయండి, పోయేదేముందండి, దైవాన్ని ధ్యానించడమే కదా. లక్షల రూపాయలు నష్టపోవడం కంటే ఒక దైవాన్ని ఆరాధించి ఒక పద్ధతి ప్రకారంగా చేసుకుంటే సరిపోతుంది కదా. ఇదేదో మూఢనమ్మకం కాదు కదా, 1000 సంవత్సరాల నుంచి ఋషి పరంపర నుంచి వచ్చిన పద్ధతే కదా. దీంట్లో లక్షలు మోసపోయేది ఏముంది, మిమ్మల్ని నేను మోసం చేసేది ఏముంది. నేనైతే దీని ద్వారా ఏదో 1000 సంపాదించాలని, లక్షలు సంపాదించాలని ఆర్జించేవారిని అయితే కాదు చెప్తున్నాను. 100కు 100%. ఒక యంత్రాన్ని నిర్మించాలంటే దానికి కొంత ఖర్చు అవుతున్న మాట నిజమే. దానికి 500 రూపాయలు యంత్రం ఖర్చు అవుతుంది. జపతవాదాలు చేసే బ్రాహ్మణులకు కొంత సంభావన ఉంటుంది, అవి చేసి ఇవ్వడం జరుగుతుంది. కానీ దీని బిజినెస్ మాత్రం కాదు. మీకు ఏదైనా ఇలాంటి సమస్యలకు పరిష్కారం కావాలనుకుంటే ఈ కింది నెంబర్ ఫోన్ చేయండి, ఖచ్చితంగా సహాయం చేస్తాను. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.